ఒక్క అవినీతి లేదు. కావలి ప్రజల నుంచి కానీ, వైసీపీ కార్యకర్తల దగ్గర నుంచి, ప్రజల నుంచి ఏ ఒక్కరి దగ్గర నుంచి నా మీద ఎటువంటి మచ్చ లేదు. అందుకని ఈరోజు ప్రజలు, పిల్లలు, ఆడవాళ్ళ కాడి నుంచి ప్రతి ఒక్కరూ నా దగ్గరికి యథేచ్ఛగా వచ్చి ఈరోజు పనులు చేయించుకొని పోతున్నారంటే నా దగ్గర ఎంత ఫ్రీడమ్. అధికారుల దగ్గర కాని పని కూడా ఎమ్మెల్యే దగ్గర చెప్పుకుంటే పని అవుద్ది అనేది మా కావల్లో ప్రజలు నాకు ఇచ్చిన బిరుదు. ఒకప్పుడు అధికారులను కలుద్దాం అనుకునే ప్రజలు అధికారులు ఆఫీసులకు పోవడం మర్చిపోయారు. కావలి ఎమ్మెల్యే ఆఫీస్కి రోజుకి 1000 నుంచి 1200 మంది ప్రజా దర్బారుకు వస్తున్నారు అంటే ప్రజలకి నా మీద ఉన్నటువంటి ప్రేమ, నేను స్పందించే విధానం, నాతో మమేకం ఏదో డైరెక్ట్గా కలిస్తే డబ్బులు ఖర్చు అవుతాయి. అదే ఎమ్మెల్యే ద్వారా చెప్పించుకుంటే ఎటువంటి అవినీతికి లేకుండా పనిచేపిస్తాడు అధికారుల చేత అనేటువంటి పోకడ ఈరోజు నన్ను ప్రజలకు దగ్గర చేసింది. రెండో వైపు అభివృద్ధి కార్యక్రమాలు. ఈరోజు నిరుపయోగంగా గత 10 సంవత్సరాల నుంచి కావల్లో జరిగినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు నేను మళ్ళా గాడిలో పెట్టడం జరిగింది. దామారం నుంచి బుచ్చిపోయే రోడ్డు కావచ్చు, దామారం ఎయిర్పోర్ట్ కావచ్చు, ఈరోజు డిఆర్ ఛానల్ దగదత్తి మండలంలో దగదత్తి రాచర్లపాడు సంబంధించినటువంటి కెనాల్ కావచ్చు, డిఎం ఛానల్ దగదత్తి ముంగమూరు కెనాల్ కావచ్చు, కావలి కాలువ ఆధునీకరణ కావచ్చు, మన రాజుపాలెం నుంచి అల్లూరు మీదుగా ఇసుకపల్లికి సంబంధించిన రోడ్డు కోసం తాపత్రయత కావచ్చు, లేదంటే కావలిలో ఉన్నటువంటి తుమ్మలపేంట రోడ్డు ఆధునీకరణ నుంచి కావచ్చు, కావలి టౌన్లో ఇంటర్నల్ రోడ్లు డెవలప్మెంట్ కావచ్చు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ద్వారా కావలి ప్రజలు దాహత తీర్చేదానికి ప్రయత్నాలు కావచ్చు, కావలిలో జరిగేటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం వెనుక నా తపన, నా ఆలోచన, నా ప్రయత్నం ప్రజలు చూశారు కాబట్టి ఈరోజు పార్టీలు మర్చిపోయారు. అందరూ కూడా ప్రజలు నాతో మమేకమవుతున్నారు. దీన్ని చూసి ఓర్వలేక ఒకే ఒక వ్యక్తి, ఏకైక వ్యక్తి, అవినీతిలో కూరుకుపోయినటువంటి వ్యక్తి, అవినీతిని చొక్కాగా మార్చుకున్నటువంటి వ్యక్తి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నా మీద ఏదో వ్యక్తి బురద చల్లాలి. కావలి ప్రజలు నమ్మకపోయినా టీవీల్లోనో, వాట్సాప్లోనో, ఈ చాటింగ్లోనో ఏదైనా చూపిస్తే రాష్ట్రంలో ఇతర ప్రాంతాలలో నమ్ముతారు. ఒక నెగిటివ్ ఇంపాక్ట్ని తీసుకురావడానికి కావలి ప్రజల్లో లేకపోయినా మిగతా ప్రజల్లో అతని మీద నెగిటివ్ చేయాలని ఒక దురాలోచనతో చేసేటువంటి కార్యక్రమాలే తప్ప ఏ ఒక్క దాంట్లో కూడా ఈరోజు నా మీద ఏమి చేయలేరు. ఎందుకంటే నేను నిప్పు లాంటి వాడిని, నిజాయితీకి మారుపేరుగా బతుకుతా. నాలో టెంపర్ ఎక్కువ. నేను పని చేసినట్టే చేస్తా. తప్పు చేయాలంటే భయపడే మనస్తత్వం నాది. మాటిస్తే మాట మీద నిలబడే మనస్తత్వం కాబట్టి నా సైడ్ ఎటువంటి అవినీతికి తావు లేకుండా నేను చేస్తున్నాను కాబట్టి ఈరోజు నా మీద ఈ బుర్ర జల్లుతున్నారు.